అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని ప్రజల నమ్మబలికించి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కరెంటు ఛార్జీలు అమాంతంగా పెంచి ప్రజలపై భారం మోపినటువంటి కూటమి ప్రభుత్వం ఆకృత్యాలను కట్టడి చేసింది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని సబ్ స్టేషన్ల వద్దకు వచ్చి అధికారులకు వినతిపత్రం అందించారు. అందులో భాగంగానే నరసనపేటకు సంబంధించి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో ఈరోజు విద్యుత్ కార్యాలయానికి వచ్చి వినతిపత్రం అందించారు. అసలు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఛార్జీలు పెంచడం విషయంలో ఆయన ఏమనుకుంటే మనతో మాట్లాడదాం. చూస్తే కనుక పెంచం అని నమ్మించారు. ఈరోజు ఎవరు వారి తరపున అడిగేది లేదన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ పెంచడం జరిగిందని భావించవచ్చు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంకి వస్తే ప్రజలపై ఎటువంటి విద్యుత్ భారం అధికంగా ఉండదని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాన్ని మరిచి ఈరోజు కేవలం 6 నెలల కాలంలోనే మరలా పెనుభారం ప్రజలపై వేసే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచే విధానాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి మరి విద్యుత్ భారం అన్నది పెనుభారం అవుతుంది. ఇప్పటికే ఆర్థికంగా అనేక రకాల సమస్యలతో ఉన్నటువంటి మరి ప్రజలు ఇవి ఎడిషనల్గా ఇది మరికొంత పెనుభారం అవుతుందని చెప్పి, అలాగే ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి మరి సూపర్ 6 అని చెప్పి కేవలం 50 సంవత్సరాల వరకు కూడా ఓల్డేజ్ పెన్షను, అలాగే మరి అనేక రకాలైన 1, 2 కాదు 6 వాగ్దానాల్లో అనేక జోడుపరిచి ప్రజలకి మభ్యపెట్టి మోసగించి అత్యాశ కలిగే విధంగా కల్పించినటువంటి మాటలు ఈవేళ ఆచరణలో దానికి భిన్నంగా మరి ప్రజల మీద పెనుభారం వేసినటువంటి వైనాన్ని యావత్ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ స్థాయిలో మరి ప్రజల తరఫున అది పోరాటం చేస్తుంది. దానికి మద్దతుగా ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. మరి వెంటనే మరి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఏదైతే ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ 6 ఇచ్చారో అవన్నీ ఆచరించేయాలని వైఎస్ఆర్ పార్టీ ఈవేళ ప్రజల తరఫున అడుగుతోంది. 164 స్థానాలు ఇచ్చిన పాపానికి ఈరోజు ప్రజల నుంచి ఎవరు అడగరు అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఏకపక్ష ధోరణిలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతుంది అనుకోండి. గతంలో మాకు కూడా 151 స్థానాలు ఇచ్చారు. ఇస్తే ప్రజారంజకమైనటువంటి పాలన విద్యా, వ్యవసాయం, వైద్యంతో పాటు ఇతర పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి వైనం మనం గత 5 సంవత్సరాలు చూసాం. ఎక్కడ ట్రాన్స్పరెంట్ మోడ్లో ప్రజలకి నేరుగా పథకాలు అందాలి, ఎక్కడ అవినీతి జరగకూడదు, ఒక మంచి పాలన ప్రజలకు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన దానికి భిన్నంగా ఈవేళ మళ్ళీ పూర్వం ఏదైతే జన్మభూములు అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలతో నడుస్తోందో ప్రభుత్వం, అదేవిధంగా ఈవేళ కూడా మళ్ళీ కొనసాగిస్తున్నారు. మేము ఎవరు చేసినా మీరు చెప్పిన వాగ్దానాలు చేయండి, ఆచరణ చేయండి, ప్రజలకి మోసగించొద్దు. 50 సంవత్సరాలకే ఓల్డేజ్ పెన్షన్ ఇస్తారన్నారు. సహజంగా ఓల్డేజ్ అంటే 60 సంవత్సరాలని అందరూ అనుకున్నది. మరి గతంలో 65 సంవత్సరాలు ఉంటే దాన్ని 60 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి మరి గతంలో పెన్షన్ ఇస్తే, మరి మేమైతే ఓల్డేజ్ పెన్షన్ 50 సంవత్సరాలకి ఇస్తామని చెప్పిన మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన దానికి భిన్నంగా ఈవేళ అవన్నీ చెప్పినవన్నీ మర్చిపోయారు. వాళ్ళు కేవలం అధికారం వచ్చింది, వాళ్ళ ఇష్టానుసారంగా ఈవేళ పరిపాలన చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కక్షాదింపు ధోరణితో మరి అది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన, నాయకులపైన అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం, అలాగే చిరుద్యోగులు గతంలో వైఎస్ఆర్ పాలనలో ఉన్నటువంటి చిరుద్యోగాలందరినీ కూడా ఆ ఉద్యోగాలు తొలగించి మరలా మరి పేదవాళ్ళు కడుపు కొట్టే వైనం జరుగుతోంది. ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం కొంతకాలం పాలించాలంటే ఈ చర్యలు మంచిది కాదు. అటు వేయడమే లేటు మళ్ళీ తిరగబడుతుంది. ఈవేళ నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మళ్ళీ ప్రజల మనోభావాలన్నీ ఏదైతే మోసగించాడో ఈ మోసాలకి భిన్నంగా మనం మళ్ళీ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచన ఇప్పటికే ప్రజలు వచ్చారు. భవిష్యత్తు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి ప్రజల తరఫున మద్దతు ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రజారంజన పాలన కొనసాగించిన నేపథ్యంలో బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో ప్రజలకు వెళ్ళినటువంటి కూటమి నేతలు ఈరోజు ఏ విధమైనటువంటి పేరు పెడతారు వీళ్ళు చేసినటువంటి? గతంలో ఎన్నికలైన తర్వాత 4 సంవత్సరాలు అలా మాట్లాడింది కూడా లేదు. మొట్టమొదటి కార్యక్రమం మీరు చెప్పినట్టుగా బాదుడే కార్యక్రమంతో స్టార్ట్ చేసి ప్రజలకు అనేక అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోలు అత్యాశ కల్పించి మరి వాళ్ళు చేసినటువంటి వైనం ఈవేళ దాన్ని ఆచరణకి అందరు ఎక్కడా చేయలేదు. ఆచరణ యోగ్యం కాని మాటలు చెప్పారు. ఆ రకంగానే చేయలేని పరిస్థితులు ఈవేళ
ఉన్నాయి ప్రభుత్వానికి. మరి దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మీరు చెప్పారో అది ప్రజలకు చేయాలని చెప్పి కోరుతున్నాం. గత 5 ఏళ్ళలో చాలా మట్టుగా విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచారు. దీంతో ఈరోజు మళ్ళీ ప్రజల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి నిజం చెప్తే తలపైరిపోద్దని చెప్పేది అక్కడ రాశారు. అది నిజమని చెప్తున్నాను. 50 సంవత్సరాలకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే ఆ పేరే ఓల్డ్ ఏజ్, దానికి 50 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ఓటు కోసం అని చెప్పి మాటలే కనుక ఆయన మాటల్లో విజ్ఞత ఎంత ఉంటుందో అన్నది మాకు తెలుసు. దాని అన్నీ కాకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో అది ఆచరించేయమని మేము కోరుతున్నాం. చూస్తే కనుక గత 5 ఏళ్ళు ప్రజారంజన పాలన అందించింది. అప్పుడు కూడాను ఈరోజు బాదుడే పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను మోసగించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పక్షాన పోరాడేందుకు ఎవరు నాయకులు లేనటువంటి ఏకపక్ష పాలన కొనసాగించిన నేపథ్యమే ఈరోజు విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచడం. ఈ పరిణామాలన్నీ కూడాను అట్టు వేస్తే తిరిగేసినటువంటి కాలంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడానికి అవసరమైనటువంటి బాట మాత్రం కూటమి ప్రభుత్వం వేస్తుందన్నటువంటి ఒక స్పష్టతను కృష్ణదాస్ వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా ఆచరించిన నాడే మేము మాత్రం ప్రజల పక్షాన అండగా ఉంటాం. లేకుంటే కనుక కూటమి ప్రభుత్వం తలలు వంచి ప్రజల్లో మాత్రం వారి ఆకృత్యాలు ఎండగడతామని స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.